అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సుశీల గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం పుష్పలత గారు హారతిస్తారు. జై బాబా సుశీల గారు. జై బాబా. జై బాబా. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. పవమయ వందన పరమ పావన, భవమయ బంధన్ పరమ పావన. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంఖ్య, దివ్య విజ్ఞాన దృష్టిన సంఖ్య. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, ఔయయ మోక్షం బను గ్రహింపు, ఔయయ మోక్షం బను గ్రహింపు. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జ్యోతి జ్యోతి జై బాబా జై అండి, బాబా. సుశీల అందరికీ గారు, జై. వెంకటరావు గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు మీ ఇద్దరికి జై మెహర్ బాబా. మనం ప్రభు భాగ్యంతో మనకు వసిన అవే మాస్టర్స్ వర్క్స్ అంటే గురువు యొక్క కార్య సరళి ఎలా ఉంటుందో తెలియజేసే గ్రంథంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. ఐవి జ్యూస్ రాసిన పుస్తకాన్ని తెలుగు అనువాదం. అంటే ఈ పుస్తకంలో ఎంతవరకు వచ్చాము అంటే ఐవి జ్యూస్ బాబా దగ్గరికి రావడం, బాబా యొక్క కార్య సరళి ఎలా ఉంటుంది, ఒక ఆర్డర్ ఇస్తే విధేయత ఎలా చూపించాలి బాబా దగ్గర, ఆయన మాటకి టైంకి ఎంత పంచువాలిటీ ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆవిడ తెలియజేస్తున్నారు, మనం తెలుసుకున్నాం.
మొన్నటి రోజు విధేయత దగ్గర అంటే ఒక సల్ఫర్ అనే మందు వాడమంటారు బాబా. ఆమెకు అస్తమాటికి నీరసంగా ఉందని. నేను అదే అనుకుంటున్నాను బాబా అంటుంది. వెంటనే బాబా చూసిన చూపుకి ఆవిడకి చాలా బాధ అనిపిస్తుంది. అంటే తన అజ్ఞానానికి తనే జాలిపడింట. అంటే బావాకి అన్నీ తెలుసు. మళ్ళీ తిరిగి నేను అదే అనుకుంటున్నాను అనేసరికి అక్కడ ఏమైంది? తన బుద్ధి వాడినట్టు అయింది కదా! కొంచెం అజ్ఞానానికి జాలి పడినట్టుగా బాబా చూస్తా అంటున్నారు. నీకు సహాయం చేసేది సల్ఫర్ కాదు, నా సంకల్పం అని చెప్తున్నారు. అంటే అక్కడి వరకు నిన్నటి వరకు తెలుసుకున్నామని. అంటే ఒక విధేయతలో విషయంలో గురువుకి ఎలా ఉండాలో చెప్తున్నారావిడ. ఆ అనుభవాన్ని ఈ పుస్తకంలో ఆవిడ సప్లిమెంటరీ కింద అంటే అనుబంధం కింద కూడా ఒక లాస్ట్ పేజీల్లో రాశారు. అంటే మండలి ద్వారా ఈ విధేయత ఎలా చూపించేవారు బాబా యందు వాళ్ళు అన్న విషయాన్ని కూడా లాస్ట్ పేజీలో దీనికి అనుబంధంగా రాశారు. దానిలో కూడా ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. హెచ్‌బి బరూచా అనుభవాన్ని చెప్తున్నారు. అంటే ఆయన సమక్షంలో బాబా దగ్గర జరిగిన సంఘటన. ఒక వ్యక్తి బాబాను చూడటానికి మొదటిసారిగా వచ్చాడు. అతడు మానసిక స్థిరత్వం కోల్పోయాడు. అతడు వైద్య విద్యను మధ్యలోనే వదిలేశాడు. అతనికి షాక్ ట్రీట్మెంట్‌తో సహా వైద్యం చేశారు. ఏమీ ఫలితం లేకపోయింది. నీ సమస్య ఏమిటని బాబా అడిగారు. బాబా, గత 14 ఏళ్లుగా నాకు నిద్ర రావటం లేదు. రాత్రులు అనేక విరుద్ధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి చెప్పాడు ఆ వ్యక్తి. బాబా అతనికి కొన్ని సూచనలిచ్చి ఒక ప్రత్యేక టాబ్లెట్‌ని ఒక నెల్లాళ్ల పాటు వాడమని చెప్పారు. అతను గదిలో నుంచి బయటికి రాగానే తను అంతకుముందు బాబా చెప్పిన టాబ్లెట్‌నే వాడానని, ఫలితం ఏమీ కనిపించలేదని చెప్పాడు మండలితో. అంటే బరుచతో చెప్పాట. దానికి నేను ఏమి టాబ్లెట్ చెప్పారనేది ముఖ్యం కాదు. వెంటనే భరుచు చెప్తున్నాడు. బాబా నీకు ఏం టాబ్లెట్ చెప్పారనేది ముఖ్యం కాదు. ఆయన దేవుడు, సర్వజ్ఞుడు. ఆయన చిటికెడు భస్మం ఇచ్చినా అది మహత్తులు చేస్తుంది అని చెప్పాను నేను అతనితో. అంటే అతను చాలా కొన్ని 14 సంవత్సరాల నుండి నిద్ర లేకుండా ఉన్నాడు. అది భరించలేక బాబా దగ్గరికొచ్చి అడుగుతాడు. బాబా ఏమని చెప్పి మందిస్తారు. కానీ అతను బయటకొచ్చి ఏమంటున్నాడు, "ఈ మందు నేను ఆల్రెడీ వాడేశాను. మళ్ళీ అదే మందు బాబా ఇచ్చారు." అంటే ఒక ఇచ్చిన మందే వాడుతున్న మందు ఫలితం ఏమిస్తుంది అని ఇంకా. అంతేకాని బాబా మీద గురి లేదు చూడండి. దాంతో పరీచ చెప్తున్నాడు. అక్కడ మందు రిపీట్ అవ్వడం కాదమ్మా. బాబా చేత్తో భస్మం ఇచ్చినా కూడా అది మంచి ఫలితాన్నిస్తుంది. ఆ విశ్వాసం చూపించు అని చెప్పగానే అతను తన రూమ్‌కెళ్ళి బాబా చెప్పినట్టుగా టాబ్లెట్ యేసుకున్నట్ట. మర్నాడు బాబా దగ్గరికి వచ్చాడతను. "ఎలా ఉంది?" అడిగారు బాబా. దానికతడు, "బాబా, గత 14 సంవత్సరాలలో ప్రథమంగా ఈ రోజే కంటి నిండా నిద్ర పెట్టింది" అని సంతోషంగా చెప్పాడు అతను. అంటే బయటకొచ్చి అనుకున్నా బరూచా అని చెప్పాడు కదా! దాంతో విశ్వాసం చూపించి బాబా చెప్పినట్లుగానే అతను అతను ఆ టాబ్లెట్ యేసుకున్నాడు. వేసుకోవడం వల్ల ఏమైంది? ఆ విశ్వాసం, నమ్మకమే కదా నడిపిస్తుంది. బాబా అదే అంటారు. నేను మిరాకిల్ చేయను. మీకు నా మీదున్న నమ్మకం, విశ్వాసమే నడిపిస్తుందని. అలాగే అది ఫలించింది. 14 ఏళ్ల నుంచి నిద్ర లేని అతను ఈరోజు శుభ్రంగా నిద్రపోయాను బాబా అని చెప్పాట. అంటే ఒక గురువు ఒక ఆర్డర్ ఇచ్చాడు అంటే అది కొంచెం గట్టిగా నొక్కండి. డోర్ వచ్చేస్తుంది. ఆర్డర్ ఇచ్చాడు అంటే దాని మనం మన విధేయతను బట్టే దాని ఫలితం కూడా ఉంటుంది అని ఇక్కడ మనకి జ్యూస్ చెప్తున్నారండి. అలాగే హెచ్బి బరూచాది ఇంకో సంఘటన కూడా మనకి తెలియజేస్తున్నారు జ్యూస్. ఝాన్సీ నుండి బాబా ప్రేమికులు ఒకరు వచ్చారు. బాబా తనకు చేసిన సహాయం గురించి ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. అంటే బాబా బరూచా ఉన్నప్పుడు ఒక అతను ఝాన్సీ నుంచి వచ్చాట. బాబా లవరు అతను చెప్తున్నట్ట. అతని కుమారుని వివాహం నిశ్చయమైంది. అతడు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. ఈలోగా అతని కుమారుడు మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యాడు. దాని మూలంగా అతని ఎడమ కాలికి పక్షవాతం వచ్చింది. న్యూరో సర్జన్లు అతనికి బ్రెయిన్‌కి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. అతను ఆందోళన చెంది బాబా సహాయం అర్థించాడు. బాబా అతని కుమారుని దగ్గరకు పిలిచి ఒక బిస్కెట్ పొట్లం ఇచ్చి రోజు ఒక చిన్న ముక్కను బాబా నామం తలుచుకుంటూ తినమన్నారు చెప్తున్నాడు బరూజా. అంటే మనం మనం ఎంత విశ్వాసం, నమ్మకం చూపిస్తే భగవంతుడి సహాయం అంతా అందుతుందండి. నమ్మకం లేకుండా ఇది తగ్గుతుందో లేదో అని చెప్పి ఇంకో సాధువు దగ్గరికెళ్తే దాని ఫలితం ఉండదు. కానీ బాబా చూడండి ఎంత సీరియస్ మ్యాటర్‌ని ఓ బిస్కెట్ ప్యాకెట్‌తో ఇచ్చారు. ఏమంటున్నారు? "రోజుకో బిస్కెట్టు నా నామం చేసుకుంటూ తిను చాలు" అన్నారు. అతను అలాగే చేశాట. అతనికి తగ్గిపోయింట. బరుచే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ జ్యూస్ కూడా ఏం చెప్తోందంటే
గురువుని అంటే బాబా సల్ఫర్ వాడమని చెప్పారు కదా! తను అక్కడికెళ్ళి అంటే ఆవిడెప్పుడూ కూడా తన అనుభవం, ఈ అనుభవానికి సంబంధించిన సబ్జెక్ట్‌ని మళ్ళీ మండలి ద్వారా తను తెలుసుకున్నది గూడా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఒక గురువు పట్ల విధేయత ఎలా ఉండాలో బరూచా చెప్పింది మనకు చెప్పి, అసలు విషయంలోకొస్తున్నారు. నేను కూడా మొదట్లో బాబా సల్ఫర్ వాడమన్నారు కదా! అని చెప్పి నా ఫ్యామిలీ డాక్టర్‌ని అడిగితే ఆయన వాడొద్దన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? అంటే ఫ్యామిలీ డాక్టర్ ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్న డాక్టరు, ఈ మందు అసలు ఎవ్వరు వాడకంలో లేదు, వాడకంలోనే లేదు, ఎవరు వాడటం లేదు. అసలు నీకు అవసరం లేదు అన్నట్ట. కానీ బాబా ఏమన్నారు? సల్ఫర్ వాడు అన్నారు. నీ నీరసం తగ్గుతుంది అన్నారు. నాకు దానివల్ల ఈ గురువుని అనుసరించే విధానంలో కొంత కలవరపాటు ప్రారంభమైంది. ఎందుకంటే బాబా కొత్తలో చూసిన పరిస్థితులను బట్టి చెప్తోంది. సరే ఏమైనా అది తీసుకున్నాను అని చెప్తోంది. ఆఖరికి బాబా మీద విశ్వాసమే గెలిచింది. నమ్మకమే. డాక్టర్ అలా చెప్పినా కూడా నేను ఆ మందు తీసుకున్నాను అని చెప్తోంది. అలా చేస్తున్న సందర్భంలో నేను మతపరమైన మూఢాచారాలోని అయోమయ స్థితిని అనుభవించాను. గురువుకి శిష్యుని యొక్క కడుపు నొప్పిని గురించి తెలియడమే కాక, దానికి సంబంధించిన కర్మ కూడా తెలుస్తుంది. ఎలాగంటే, మితిమీరి తినడం వల్ల కడుపు నొప్పి వచ్చిందని తెలుసుకుని, రోజుకి అరకప్పు పాలు మాత్రమే తీసుకోమని శిష్యుణ్ణి ఆదేశిస్తాడు గురువు. నిజానికి అతన్ని నయం చేసేది అరకప్పు పాలు కాదు. పాల మీద గురువుకి ఉన్న సంకల్పం మరియు ఆ శిష్యుని యొక్క విశ్వాసం, విధేయతే అతని స్వస్థతను చేకూరుస్తాయి. అంటే కడుపు నొప్పొస్తోంది అని గురువుగారి దగ్గరికెళితే, పాలు తాగమంటే పాలు ఇంకా ఇండైజెషన్ కదా! అదేంటి పాలిచ్చారని చెప్పి నువ్వు అపనమ్మకం కాకుండా, నమ్మకంతో గురువిచ్చాడు నేను తాగుతానని తాగావనుకో, పాల వలన నీకు తగ్గిపోదు. నీ నువ్వు చేసుకున్న కర్మలుంటాయి కదా! అదేం చేస్తుంది, ఆ గురువు ఇచ్చిన మాటకి విధేయత చూపించడం వల్ల నీకు స్వస్థత చేకూరుస్తుంది అని చెప్తున్నారు జోసు. అక్టోబర్ 4, 1922 తేదీ తన డైరీలో రంజు ఇలా రాశారు. కోదాదాద్ కే ఇరానీ చిన్నతనం నుండి చాలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతూ ఉండేవాడు. అందుకని అతనికి బాబా ఆస్తమా అని పేరు పెట్టారు. అతను ఎంతో జాగ్రత్తగా మందులు తీసుకునేవాడు. బాబా ఆజ్ఞ ప్రకారం మండలివరు కూడా అతని ఆస్తమా అనే పిలిచేవారు. బాబా కొన్ని నిక్నేములు పిలిచేవారు కదా! అలా అతనికి ఆస్తమా అని పెట్టారట. ఆ తర్వాత ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం చేస్తున్నప్పటికీ అతనికి ఆస్తమా నుండి విముక్తి పొందాడు. అంటే ఆస్తమా ఉన్నవాడు చలిగాలి తగలకూడదు, చన్నీళ్ళు తాగకూడదు, చన్నీళ్ళతో స్నానం చేయకూడదు. కానీ అతనికి అస్తమాటికి తీవ్రమైన ఈ ఆస్తమా వల్ల బాధపడుతుంటే బాబా అన్నారట, "నువ్వు చన్నీటితో స్నానం చెయ్యి" అని చెప్పారట. వెంటనే గురువు ఆజ్ఞను పాటించడమే కదా! అతను వెంటనే ఆ ఉదయం చన్నీటి స్నానం చేసరికి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది ఆ ఆస్తమా. తానేమీ మహిమలు చేయలేదని బాబా చెప్పేవారు. అంటే బాబా అనేవారు కదా! నేనేమి మహిమలు చెయ్యను అని. అలాగే ఆస్తమా విషయంలో కూడా బాబా ఏ మహిమ చెయ్యలేదు అని చెప్తోంది జూసు. ఈ విషయాలను 'బీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబా ఆన్ ద స్పిరిచ్యువల్ పెనోరమా' అంటే ఆధ్యాత్మిక కిరణాలు అనే గ్రంథంలో వివరించారట. దేని గురించి? నేనేమి మహిమలు చేయను దాని గురించి. ఈ గ్రంథం విచిత్రమైన రీతిలో వెలువడింది. డాన్ స్టీవెన్స్ గారితో కలిసి నేను బాబా గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని అచ్చువేయించడానికి సిద్ధం చేసే సందర్భంలో అనేక ప్రశ్నలు మనసులో ఉద్భవించాయి. హజరత్ ఇనయత్ ఖాన్ గారు చెప్పినట్లు ఒక ప్రశ్నకు సమాధానాన్నిచ్చే సందర్భంలో రెండు కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం, ప్రతి సమాధానం వెంట మరో ప్రశ్న ఉంటాయి. బాబా నాకు బోధించే పని అప్పగించారు. నాకు తెలియని అనేక ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చేది. వాటికి జవాబు కోసం ప్రశ్నల జాబితా తయారు చేసి బాబాకి పంపించాను. అప్పటికే బాబా అక్షర ఫలకాన్ని వదిలేశారు. అయితే బాబా చేతివేళ్ల సంజ్ఞల రూపంలో ఇచ్చిన వివరణలను పూర్తిగా ఒక నెల రోజుల పాటుపడి డాక్టర్ దేశ్ముఖ్ అమూల్యమైన వ్యాసాలు తయారు చేశారు. మహత్తుల గురించిన బాబా వారి వివరణలు నాకు ఊరటనిచ్చాయి. ఎందుకంటే బాబా నా శరీర రుగ్మతను నయం చేసినా నేను ఆశించిన విషయంలోకి నా విశ్వాసం చూడబడలేదు. అంటే డాక్టర్ చెప్పినట్లుగా కాకుండా బాబా చెప్పినట్లుగానే ఆవిడ జీవితాన్ని మలుచుకుంది కనుక ఆవిడ చెప్తోంది. ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న వచ్చిందనుకోండి ఆన్సర్ వస్తుంది. దాంతో పాటు ఇంకో ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న కిందే ఉండిపోతుంది. ఎందుకంటే అసలైన జ్ఞానం లేకపోతే అలాగే ఉంటుంది. అదే చెప్తుంది జ్యూస్ కూడా.
దీని గురించి ఈ మహిమలు అంటే బాబా ఇలా ఆస్తమానం తగ్గించేస్తే మహిమలు చేశారనుకుంటారేమో. బాబా నేను మహిమలు చేయడానికి రాలేదని చెప్పారు కదా! కానీ దీని గురించి ఒక పుస్తకంలో బాబా రాశారు చాలా వివరంగా. నాకెప్పుడు తెలిసింది, గాడ్ స్పీక్స్ కూడా ఐవిడ్జు సహకారంతో రాశారండి. ఆవిడ కూడా ఆ ఫ్రంట్ ఇంట్రడక్షన్ ఏదో ఆవిడ రాశారు. అందుకని చెప్తున్నారు. ఆ టైంలో నాకు కూడా చాలా ప్రశ్నలొచ్చేవి. ఈ ప్రశ్నలన్నీ ఒక కాగితం మీద రాసి బాబాకి పంపించాను. అప్పటికి బాబా అక్షర ఫలకాన్ని వదిలేసినా కూడా వివరణలు ఇవ్వడం, అది దేశముఖేమో మంచి వ్యాసం కింద తయారు చేయడం జరిగింది. మహత్తుల గురించి బాబా వారి వివరణలు నాకు ఊరటనిచ్చాయి. అంటే అది చదివాక నాకప్పుడు ఊరటనిచ్చాయి. అంటే ఇది పాటించాలా? ఇది పాటించకూడదా? కొన్ని మనని పట్టేస్తుంది. ఎంత వద్దనుకున్నా, బాబా చెప్పినట్టుగా వెళ్దామనుకున్నా, మాయేం చేస్తుందంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని అవి నాకు ఉపయోగపడ్డాయి. ఆఖరికి నా విశ్వాసమే గెలిచింది అని చెప్తున్నారావిడ. మహత్తులను గురించి బీమ్స్ గ్రంథంలో బాబా ఈ విధంగా చెప్పారు. అది మీకు తెలియజేస్తాను అంటున్నారు జూస్. విశ్వం యొక్క నిర్మాణంలో స్థాయీ భేదాలు ఉండడమే సృష్టి మర్మం. విశ్వంలోని న్యాయాలు ఒకదానికొకటి అధిగమిస్తూ స్థాయి భేదాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో కూడా స్థాయీ భేదాలు ఉంటాయి. వీటిలో ఉత్తమ స్థాయి న్యాయాలకు అనుగుణంగా తక్కువ స్థాయి న్యాయాల సర్దుబాటు ఉంటుంది. అంటే అసలు న్యాయమే లేని పరిస్థితి కాదు. సృష్టికర్త యొక్క పరమాశయం నెరవేరట నెరవేరడానికి గాను స్థాయి భేదాలతో ఉన్న న్యాయాలు సర్దుబాటు చెంది సృష్టి పాలన జరుగుతూ ఉంది అని అర్థం. తక్కువ స్థాయి న్యాయాలు ఉన్నత స్థాయి న్యాయాలకు లోబడి ఉంటాయి. సృష్టినే పాలించే కార్యకారణ న్యాయం ఉంది. ఈ ప్రకృతి న్యాయాలు యాంత్రికమైనవిగాను కఠోరమైనవిగాను కనిపించిన జీవుల పరంగా సంస్కారాల మార్గాన్ని నిర్దేశించి ఉన్నత న్యాయాలకు దారితీస్తాయి. చివరకు వాటిని అధిగమింపజేస్తాయి. సంస్కారాలనేవి ప్రకృతి నియమాల యొక్క ఉన్నత సూక్ష్మ రూపం. అంతేగాని అవి ప్రకృతి నియమాలకు పర్యాయం కాదు. అవి సాధారణ యాంత్రిక న్యాయాలను అధిగమించి ఉంటాయి. ఒక్క నిమిషం. అంటే స్థాయి భేదాలతో ఆధ్యాత్మిక రంగంలోని న్యాయాలు పనిచేసే తీరును ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. జన్మించిన ప్రతి జీవి యొక్క జీవన విధానం వాని గత కర్మ సంస్కారాల ఆధారంగా నిర్ణయించబడుతుంది కదా. ఈ సంస్కారాలు సాధారణ న్యాయాలకు అనుగుణంగానే సంబంధం పడి ఉంటాయి. అనియమితంగా మితిమీరిన ఆహారం, శరీర సూత్రాలను సరిగా పాటించకపోవడం వంటి వాటి వల్ల భౌతిక జీవన ప్రమాణాలు తప్పకుండా ప్రభావితమవుతాయి. అదేవిధంగా ప్రకృతి న్యాయాలను తెలివిగా వినియోగించుకుంటే జీవితంలో జరిగే సంఘటనలు మార్చుకోవచ్చు. అయితే ఈ న్యాయ పాలన అన్నది కూడా సంస్కారాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా శరీర సూత్రాలు, ఇతర న్యాయాలు కూడా వాటికంటే ఉన్నత కర్మలపై ఆధారపడి కర్మ సూత్రాన్ని పాటిస్తూనే వాటిని అధిగమిస్తాయి. మహత్తులనేవి కూడా ప్రకృతి న్యాయాలను ఉల్లంఘించవు. మహత్తులన్నీ విశ్వ న్యాయాల ఆధీనంలోనే ఉంటాయి. ఆంతరిక ప్రపంచంలోని న్యాయాలను ఎరుకతో వినియోగించడం ద్వారా కానీ లేదా వాటికవే మహత్తులు సంభవిస్తూ ఉంటాయి. భౌతిక న్యాయాలతో వాటిని వివరించలేనందున వాటిని మహత్తులు అని అంటాం. అంటే తెలియని న్యాయాలపై తెలిసిన న్యాయాలు ఆపాదించబడుతున్నాయి. అంతేకాని అసలు న్యాయమే లేని విషమ పరిస్థితి కాదు. కాబట్టి మహత్తులలో కనిపించే ఈ విలక్షణం ప్రకృతి నియమాలకు విరుద్ధమైనది కాదు. మనకు తెలియని న్యాయాలు వీటిని అధిగమిస్తాయి అని తెలుసుకోవాలి. కర్మ సూత్రాలు కూడా తిరస్కరింపబడవు. ఎందుకంటే ఈ న్యాయాలన్నిటినీ దైవీ కృప అదుపు చేస్తుంది. దైవీ కృప అన్ని న్యాయాలకు అతీతమైనది. భగవంతుడు పాపాలను క్షమిస్తాడు అన్నప్పుడు వారిని దూరం చేసుకోడు. అంటే ఆ పాపులని దూరం చేసుకోడు. వారిని ఉద్ధరించడం కోసం
ఆయన ఎప్పుడు ద్వారాలను తెరిచే ఉంచుతాడు. నిజాయితీయుతమైన ప్రార్థనల ద్వారా కఠోరమైన కర్మ ఫలితాలను నుంచి తప్పించుకోవచ్చు. క్షమించమని భగవంతుని నిజాయితీగా వేడుకుంటే ఆయన కృప లభిస్తుంది. ఆయన కృప ద్వారానే క్రూరమైన కర్మలకు కొత్త మలుపు లభిస్తుంది. కాబట్టి నిజమైన మహత్తు ఏదైనా ఉంది అంటే అది విశ్వంలోని న్యాయాలన్నిటినీ నియంత్రించే బంధనాలు లేని దైవీ కృప ఒక్కటే అన్నట్టు బాబా. అంటే మహత్తులు చేస్తున్నారు బాబా అని అంటున్నాం కదా, ఇదేమీ మహత్తు కాదు. కర్మానుసారం ఏదైనా అలా జరగవచ్చు. కానీ ఈ దైవీ కృప ఉంటుంది కదా, ఆయన ఎప్పుడు క్షమాగుణం ఉన్నవాడు కనుక. దీని గురించి ఒక చిన్న కథ కూడా మనం తెలుసుకుందామండి. ఒక అదేదో ప్రదేశంలో భగవంతుడు జడ్జిమెంట్, అంటే భగవంతుడు జడ్జి స్థానంలో భగవంతుడు కూర్చుంటాడు. పాపులందరూ ఫలానా రోజు అక్కడికి వచ్చి చేరతారు, పాపులు పుణ్యులు అందరూ కూడా. భగవంతుడు న్యాయం చెప్పాలి. ఒక్కొక్కడిని తీసుకొచ్చి ఆ భగవంతుడు వాడు వాడు చేసిన తప్పు చెప్తే భగవంతుడు న్యాయం చెప్తూ ఉంటాడు. సరే, భగవంతుడు కొలులో రాగానే ఒక పాపి లేచి భగవంతుని అడుగుతాడు, మీ న్యాయం గొప్పదా, మీ దయాగుణం గొప్పదా అని అడుగుతాడు. భగవంతుడు ఇరకాటంలో పడతాడు. తెలివైన క్వశ్చన్ కదా అది. న్యాయం గొప్పది అన్నాననుకో, అప్పుడేం చేస్తాడు? క్షమాగుణం లేనట్టు కదా భగవంతుడికి. లేక నా దయాగుణమే గొప్పదంటే తను చేసిన పాపాలను క్షమించమంటాడు. చాలా మంచి ఇరకాటంలో పడేశాడు అనుకుని అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అన్నిటికన్నా నా దయాగుణమే గొప్పది అంటాడు. వెంటనే ఆ పాపి భగవంతుడి కాళ్ళ మీద పడిపోయి, నేను చేసిన తప్పులన్నింటిని క్షమించు తండ్రి, ఇక ముందు ఆ తప్పులు చేయను అని నిజాయితీగా భగవంతుడి పాదాల మీద పడతాడండి. కంటే పైకి ఏమంటున్నా అంతరంగంలో ఏమనుకుంటున్నావో కూడా భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి వాడి నిజాయితీ యొక్క క్షమాపణని భగవంతుడు స్వీకరించి క్షమించేస్తాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని చెప్తాడు. బాబా కూడా పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చాక, ఇప్పటి వరకు మీరు చేసిన వాటినన్నిటి క్షమిస్తున్నాను, ఇక ముందు మీరు చేసిన దానికి నేను బాధ్యత వహించను అని చెప్తారు. అంటే అప్పుడు నిజాయితీగా ఉండాలన్నమాట. ఒకవేళ తప్పు పని చేసేసినా కూడా మళ్ళీ ఆ తప్పుని లైఫ్లో చేయకుండా ఉండడం కోసం పశ్చాత్తాప ప్రార్థన బాబా ఇచ్చారు. కానీ తప్పులు చేసేసి పశ్చాత్తాప ప్రార్థన చేయమని కాదు బాబా ఇచ్చింది. ఆ తప్పు చేసేసాము, మాయలో ఉంటావు కనుక తప్పు చేసేస్తావు. కానీ నీకు అందుకే కంట్రోలింగ్ తెలియాలి అంటారు బాబా. ఆ కంట్రోలింగ్ తెలిసిందంటే అప్పుడు ఆలోచన వరకే వస్తుంది, ఆచరణ చేయమాట. ప్రతి విషయంలో బలహీనతలు, ప్రతి విషయంలో కంట్రోలింగ్ ఉంటే కనుక. ఆ కంట్రోలింగ్ ఎలా వస్తుందండి? భగవంతుడి మీద ఉన్న అధికాధికమైన ప్రేమ. అందుకే బాబా ఏం చెప్తున్నారు? దైవీ కృప ఒక్కటే నిన్ను రక్షిస్తుంది. నా కృపకి పాత్రుడవవు అని బాబా ఎందుకు అంటారు అంటే, అందుకే బాబా ఈ ప్రపంచంలో నేను క్షమించలేని తప్పు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అనడానికి కారణం ఏంటండి? ఎంత క్షమా దయాగుణం ఉన్నవాడు భగవంతుడు అని చెప్పడం కోసం అది. అంతేగాని ప్రతి తప్పుని భగవంతుడు క్షమించేస్తాడు, నీ తప్పులు చేసేయచ్చు అని ఇవ్వలేదు ఆయన. ఆయన యొక్క క్షమ స్థాయి ఎలాంటిదో తెలియపరచడం కోసం బాబా వాడిన అద్భుతమైన భరోసా అయిన మాటది. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? దైవీ కృప అన్నది ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, అది ఆత్మల యొక్క ఆధ్యాత్మిక విముక్తికి సంబంధం పడి ఉంటుంది అని చెప్తున్నారు. భౌతిక నివారణ చివరకు ఆధ్యాత్మిక స్వస్థతను మందగింప చేస్తుంది. స్వచ్ఛందంగా భౌతిక మానసిక బాధలను భరించగలిగితే వ్యక్తికి ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది. మానసిక భౌతిక బాధలను దేవుని యొక్క వరంగా ఆనందంతో స్వీకరించగలిగితే శాశ్వత ఆనందం లభిస్తుంది అన్నారు బాబా. తరచూ బాబా వ్యక్తుల చైతన్యంలో మార్పులు తీసుకొస్తూ ఉంటారు. అందుచేత ఆయన మహత్తులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బాబా ఎప్పుడు మహత్తులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అవి ఆధ్యాత్మిక ప్రగతిని సూచించవు అని చెప్తున్నారు జూసు. ఒకసారి బాబా చిన్ననాటి సహాధ్యాయుడొకడు బాబా యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని గురించి విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. ఎందుకంటే అతడు బాబాతో చిన్నప్పుడు ఆడుకున్నాడు, సన్నిహితంగా ఉండేవాడు. అందుచేత అతనికి బాబా ఆధ్యాత్మిక ఔన్నత్యంపై నమ్మకం కలగలేదు. అందుచేత ఏదైనా మహిమ చేస్తే బాబాను నమ్ముతాను అన్నాడు. అతడిని ఆ గదిలో మరోవైపునున్న ఒక డస్క్ దగ్గరికి వెళ్ళి తాను చెప్పేది రాయమన్నారు బాబా. అతను కలం కాగితం చేతిలోకి తీసుకురాగానే
ఆ సిరా ఇదివరకు సిరా వాడేవారు కదా, ఒక బాటిల్లో ఇంక్ ఉండేది, పెన్ను నిబ్బుతో అందులో ముంచి రాసేవారు కదా. అలా సిరా బుడ్డితో సహా అవి గాలిలో తేలిపోయి నాట్యం చేయసాగాయి. బాబాయ్ ఏం చెప్పారు, ఆ డస్ట్ దగ్గరికి వెళ్ళు, నేను చెప్పిన రాయి అన్నారు. అతను కలం కాగితం చేతిలో తీసుకోగానే వెంటనే ఏమైంది, ఆ రాసే సిరా బాటిలు గాలిలో తేలి నాట్యం చేస్తుంట. అతడు భయపడి బా బాబా కాళ్ళ మీద పడి, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను అని అరిచాడు. బాబా అతనికి గుమ్మం చూపించి, నీకు కావలసింది ఇవే అయితే ఆ వీధి చివరన ఉన్న ఫలానా గారడివాడిని ఆశ్రయించు అన్నారు బాబా చాలా గంభీరంగా. అంటే నీకు నమ్మకం, విశ్వాసం ఆయన మహిమలు చేస్తేనే వస్తుందా? అలా అయితే బాబా దగ్గరికి ఎందుకు? నువ్వు బయట గారడీలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలాంటి వాటి కోసం, ఇలాంటి వాటిని చూసి నన్ను నమ్ముతానంటే వద్దు అంటున్నారు బాబా. ఎంత చిన్ననాటి స్నేహితుడైనా కూడా అతనికి ఉన్న అనుమానాన్ని బాబా ఏం చేశారు, చేతల్లో చూపించి, పైగా ఏమన్నారు, నీకు ఇలాంటివి కావాలి, ఇలాంటివే కావాలంటే గారెడి వారి దగ్గరికి వెళ్ళు, నా దగ్గర ఉండొద్దు అని చెప్పేశారు. అలాగే మరో భారతీయుడు, బాబా నువ్వు ఏదైనా అద్భుతం చేస్తే నీకు పాదాక్రాంతుడవుతాను అన్నాడు. దానికి బాబా, ప్రేమలో బేరాలుండవు, ఇదేవి షాపింగ్ సెంటర్ కాదు అంటూ కొట్టి పారేశారు బాబా. ఆల్హుజ్విరి అనే మా సూఫీ గురువు చెప్పినట్లు, ప్రారంభంలో సాధకుడు మహత్తును కోరుకుంటాడు, పరిణతి చెందిన సాధకులు అద్భుతాల సృష్టికర్తనే కోరుకుంటారు అంటాట సూఫీ కవి. ఆ సూఫీ కవితలు ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే ఇంకో లవర్ వచ్చాట, బాబా నువ్వు అద్భుతాలు చేసేస్తే నేను నీ పాదాకాంతుని అయిపోతాను అంటే, నిజంగా నన్ను ప్రేమించిన వాడైతే ఏది కోరడు కదా, ఇవ్వడమే కదా. కాబట్టి నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తాను అన్నది ఒక బిజినెస్ అయిపోయింది. ఇదేం షాపింగ్ సెంటర్ కాదు, ప్రేమలో బేరాలు ఉండవు అని కొట్టి పారేశారట, నేనేం చెయ్యనని చెప్పేశారట. సూఫీ గురువు కూడా ఏమంటాడంటే, ప్రారంభంలో సాధకుడు ఇవి కోరుకుంటాడు, ఈ మహత్తుల్ని. అంటే బాబా ఫోన్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి చూడండి, టకటక అన్ని అయిపోతూ ఉంటాయి. మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ టక్కని పాస్ అయిపోయాడండి, మేము బాబా దాంట్లోకి వచ్చాక అని చెప్తూ ఉంటారు. మా అమ్మాయికి పెళ్లి కూతురు, అవన్నీ చాక్లెట్స్. దాన్ని పట్టుకుని బాబాని ప్రేమించకూడదండి. అది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బాబాని ప్రేమించడం అన్నదే ముఖ్యం. అది కావాలి అసలైన వాడికి. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడికి ఈ అద్భుతాల సృష్టికర్తనే కోరుకుంటాడు. అంటే ఆహ్, 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 ఎలాంటి అద్భుతం? ఈ ఆత్మని పరమాత్మలో కలిపే అద్భుతం చేసే సృష్టికర్తనే కోరుకుంటాడు తప్ప, మహత్తులు చేసేవాడిని కాదు అని చెప్పి ఈ సూఫీ గురువు అంటాట. వచన గ్రంథంలో బాబా ఇలా తెలియజేశారు. తాత్కాలిక సమాధి స్థితిలో ఉండే యోగులు తమ భౌతిక శరీరాలతో గాలిలో తేలిపోయి ఉండగలరు. కొందరు నీటిపై నడవగలరు. ఏ భౌతిక సాధనం లేకుండానే గాలిలో ఎగరగలరు. అయితే ఇవేమీ వారు దివ్య ప్రేమానుభవం పొందారు అనడానికి తార్కాణం కాదు అని చెప్తున్నారు. అంటే మహత్తుల గురించి కూడా గాడ్ స్పీక్స్ లో ఏం చెప్పారో కూడా ఐవిడ్యూస్ చెప్తున్నారండి. అంటే ఆవిడ ఈ విశ్వాసం అంచెలంచెలుగా బాబా మీద ఎలా పెరిగింది, విధేయత ఎలా నేర్చుకుంది, ఈ మహిమలు మెరాకిల్స్ కాదు, అసలు భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ మనకి తెలియజేస్తోంది. అంటే ఒక గురువుని నమ్ముకుంటే ఆ గురువు యొక్క కార్య విధానం ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ ముందు టైం ఇంపార్టెన్స్ గురించి చెప్పింది. తర్వాత విధేయత గురించి చెప్పింది. ఇప్పుడు మహత్తుల గురించి చెప్తుందండి ఆవిడ. మరి మిగిలిన విషయాలు రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. పుష్పలత గారు హారతి ఇవ్వండి. జై బాబా. పుష్పలత గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా. వినపడతలేదు జై బాబా. వినిపిస్తుంది, పాడండి. జై బాబా. అవతార్ మెహర్ మా స్వభావ ప్రభు మెహరు బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, క్రోధముల మది తొలగించు, ప్రేమ జ్యోతి మా హృది వెలగించు,
కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికి జై బాబా. రజనీ గారు జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై జై బాబా బాబా. అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ అండి, జై బాబా. అందరికీ జై బాబా. జై జై బాబా అండి, బాబా. అందరికీ జై మెహర్ బాబా. జయ బాబా సచిదానంద పరమానంద మేహర బాబా విద్యానంద అందరికీ జయ బాబా. జై బాబా నాన్న. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా నాని. జై బాబా అండి అందరికీ.